ఇందులో పెగ్, కుక్క మరియు పిల్లి వంటి ఉదాహరణలు ఉన్నాయి. పిల్లలు ఈ గానాలను పాడుతూ మృగాల శబ్దాలను అనుకరిస్తారు. ఇది వారి భాషా అభివృద్ధి మరియు శ్రవణ శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వీడియోలో పాడుతున్నప్పుడు పిల్లలు ఆనందంగా కదులుతారు. ఇది వారి శారీరక చలనాలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బొమ్మగాడిదతో పాటలు పాడటం ద్వారా పిల్లలు శ్రవణ సామర్థ్యాన్ని మరియు శారీరక క్రీడలను అభివృద్ధి చేసుకుంటారు. ఇది అత్యంత ఉల్లాసకరమైనది. బొమ్మగాడిద ప్రదర్శనలు పిల్లలలో సృజనాత్మకత మరియు చైతన్యాన్ని పెంచుతాయి. ఇవి వారికి సరదా మరియు వినోదం అందిస్తాయి. కన్స్ట్రక్షన్ ట్రక్కులు వంటి పాడిన పాటలు పిల్లలకు వాహనాల గురించి తాజా సమాచారం అందిస్తాయి. ఇది వారికి కొత్త విషయాలను నేర్చుకోవడంలో సహాయపడుతుంది. చిల్డ్రన్ సాంగ్స్ వింటుంటే వారు సృజనాత్మకత మరియు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు. వినోదం కోసం పాటలకు చాలా చారిత్రాత్మక నేపథ్యాలు ఉంటాయి. ఈ పాటలు మానసిక అభివృద్ధిని పెంచుతాయి. ఇది పిల్లల మౌఖిక నైపుణ్యాలను మెరుగుపరచడంలో ముఖ్య భూమిక ఉంది. సంగీతం మరియు పాటలు ప్రతి ఒక్కరికీ ఉల్లాసం కలిగిస్తాయి. ఇవి పిల్లలతో అనుబంధాన్ని ఏర్పరచడం ద్వారా వారు మరింత దగ్గరగా ఉంటారు. పిల్లలు ఆడుకునే సమయంలో తమ వస్తువులను పరిగెత్తించి చూడాలి. ఇది వారి బాధ్యతను పెంచడంలో అర్థవంతం. మంచి అలవాట్లలో అంకితం మరియు ధన్యవాదాలు తెలపడం పిల్లలకు మంచి సంబంధాలను ఏర్పరచడంలో సహాయపడుతుంది. మాతృమూర్తులు పిల్లలకు ప్రేమ మరియు శ్రద్ధను చూపించడం వారి భవిష్యత్తును మెరుగుపరచడంలో కీలకమైనది. గాడిద మరియు దాని మూప్ శబ్దంపై ప్రత్యేక దృష్టి పెట్టబడింది. ఇది పాత మెక్డొనాల్డ్ ఫార్మ్లో ఈ ప్రాణి ఎలా ఉంది అన్నది తెలిపే అంశం. పాత మెక్డొనాల్డ్ ఫార్మ్లోని పంది గురించి ఓయింగ్ శబ్దాన్ని వివరించడం ఈ మృగం యొక్క ప్రాముఖ్యతను తెరచే అంశం. పాత మెక్డొనాల్డ్ ఫార్మ్లో కోడులు మరియు వాటి క్లాక్ శబ్దం గురించి వివరించడం మాటల ప్రాముఖ్యతను చర్చించడం అవసరం. పిల్లలు పంచుకోవడం ద్వారా ఆటలను మరింత సరదాగా మారుస్తారు. అందరి ఆనందాన్ని పెంచడం సహాయపడుతుంది. స్నేహితులు కలిసి ఆడేటప్పుడు పంచుకోవడం ద్వారా ఆటలు నిజమైన ఆనందాన్ని అందిస్తాయి. ఇది సృజనాత్మకత మరియు సహాయాన్ని పెంపొందిస్తుంది. ఈ వీడియోలో పిల్లలు తమ ఆటలపై అధికారం కలిగి ఉండటం ఎలా మంచిదో చర్చిస్తున్నారు. ఈ విధంగా వారు అభివృద్ధి చెందుతారు.